అలాంటి వేదికలో ఆనాడు ఎవరున్నారు? ఇప్పుడు అలాంటి వేదిక ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా. అసలు ఊషా గారు నిజానికి మనకు ఈ కరోనా మహమ్మారి వల్ల ఊషా గారు చనిపోవడం అనేది మొత్తం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకే కాకుండా దేశ రాజకీయాలకు ఒక విధంగా కుల నిర్మూలన, వర్గ నిర్మూలన పోరాటాలకు ఈ సిద్ధాంత కృషి చేసేటటువంటి దానికి చాలా లోటు ఏర్పడింది. ఇప్పుడు ఒక విధంగా మన రాజకీయాలలో ఒక వ్యాక్యూమ్ కూడా కొనసాగుతున్నది. కాబట్టి ఆ వ్యాక్యూమ్ను ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత అని ఊషా గారు లేకపోవడం వల్ల ఆ కృషిని అంటే అంత ఒక విధంగా ఇప్పుడిప్పుడే ఊషా గారి పట్ల అందరికీ ఒక ఆమోదనీయత, అందరికీ ఆయనను అనుసరించాలి లేదా ఆయనను మనం కలుపుకోవాలి, నాయకత్వంలో తీసుకోవాలి అనేటటువంటి దృక్పథం ఏర్పడే సందర్భంలో ఆయన చనిపోయాడు. ఆయనను కొనసాగించడానికి మాలాంటి వాళ్ళము లేదా ఇంకా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది ఒక వేదికగా లేక ఒక సంస్థగా ముందుకెళ్ళడానికి సంబంధించిన ఇంకా సీరియస్గా ప్రయత్నాలు జరగవలసిన అవసరమే ఉంది. అది ఒక రూపం ఇంకా తీసుకోవడం లేదు. ఈనాడు కొందరు మతత్వవాదులు, కొన్ని మతత్వ పార్టీలు భారతదేశాన్ని పురాతన కాలంలోకి తీసుకువెళ్ళటానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్థానంలో మనవాద రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు అని ఊషా గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇటువంటి దానికి ఇప్పుడు ఏం చేస్తే ఊషా గారు ఉంటే ఏం చేసేవారు, లేక వారు ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పారు? వాస్తవంగా ఇది మనకు 2019లోనే జనవరి ఆ ప్రాంతంలో సిఏఏ ఎన్ఆర్సీ అని మన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ షాలు తీసుకొచ్చినప్పుడు సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అద్భుతమైన ఒక ఉద్యమం జరిగింది షహీన్ బాగ్లో, ఢిల్లీలో. అక్కడ జామియా మిలియా యూనివర్సిటీ తర్వాత జేఎన్యూ మీద విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి కొడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం మహిళలు వాళ్ళకు చాలా బాధపడి ఆ విద్యార్థులు తమ పిల్లల మీద జరిగినట్టుగానే ఫీల్ అయ్యి ఆ కూడలిలో రోడ్డు మీద దాదాపు ఒక 12 గంటలు కూర్చుని షహీన్ బాగ్ అనేటటువంటి ఒక ఉద్యమానికి నాయకత్వం వహించారు. 2 నెలలు జరిగింది. అప్పుడు ఊషా గారు ఉన్నారు. ఆ షహీన్ బాగ్ అనేటటువంటి అద్భుతమైన అంటే మహిళలు, ముస్లిం మహిళలు ఒక విధంగా బయటికి రారనే ఒక అపవాదు ఉన్నది. కానీ ముస్లిం మహిళలు ఈ ఒక చేతిలో అంబేద్కర్ను, మరొక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ఒక నూతన ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చారు. చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ దేశంలో మనుస్మృతి అంటే కేవలం రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ప్రాక్టీస్లో మాత్రం మనుస్మృతిని అమలు చేస్తున్నాయి. మెజారిటీ మతం కావచ్చు, ఈరోజు కుల దురంకారులు కావచ్చు, మత దురంకారులు మనుస్మృతిని వాళ్ళ రాజ్యాంగంగా తీసుకుంటున్నాం. మనము ప్రజాస్వామికవాదులుగా, ప్రగతిశీలవాదులుగా, కమ్యూనిస్టులుగా మనము రాజ్యాంగాన్ని తీసుకుంటున్నాము. కానీ ఈ రాజ్యాంగము అనేది ప్రాక్టీస్లో లేదు కాబట్టి మనం రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్ళి అమలు చేయమని, మనుస్మృతిని పక్కకు పెట్టాలి, మనువాద భావజాలాన్ని వ్యతిరేకించాలి అనేటువంటి దృక్పథంతో అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక విధంగా మన ఊషా గారు కూడా ఈ ఫ్యాసిస్ట్ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో మేము అక్కడ షహీన్ బాగ్ సంబంధించి మహబూబ్నగర్లో, తర్వాత వరంగల్లో ఇటువంటి సదస్సులు పెట్టి అప్పుడు 2019 మార్చి 10 సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా, తర్వాత షహీన్ బాగ్ ముస్లిం మహిళల పోరాట దినంగా మనం జరుపుకోవడం జరిగింది. అట్లనే రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని కూడా, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. అదే మనం ఇప్పుడు చేయాల్సిన పని అని చెప్పి ఊషా గారు చెప్పారు.